శ్రీమాత్రే నమః. ఈ 4 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు. వీరికి మంచి రోజులొచ్చాయి. పట్టిందల్లా బంగారమే. ఆ రాశుల వారెవరో, వారికి కలగబోయే అదృష్టం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తుంది. దీనిని రాశి పరివర్తనం అంటారు. జ్యోతిష్యంలో గ్రహాల రాశి మార్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే గ్రహాల కదలిక ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. మేధస్సు, వ్యాపారం, తర్కం, డబ్బు మొదలైన వాటిని ప్రసాదించే గ్రహంగా బుధగ్రహానికి పేరుంది. ఆగస్టు 21న బుధుడు తన రాశిని మార్చనున్నాడు. బుధుడు తన సొంత రాశి అయిన కన్యా రాశిలో సంచరిస్తాడు. బుధుడి సంచారం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. బుధుడు సంచార ప్రభావం ప్రధానంగా ఆర్థిక స్థితి, వృత్తి జీవితం, విద్యా రంగాలలో ఉంటుంది. ముఖ్యంగా 4 రాశుల వారికి సానుకూల ప్రయోజనాలను కలిగిస్తుంది. అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది వృషభ రాశి. బుధుడి సంచారం వృషభ రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలు తీరతాయి. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులుంటాయి. ఆకస్మిక ధనలాభం పొందే సూచనలున్నాయి. బుద్ధి బలాన్ని బాగా ఉపయోగిస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అందులో రెండవది మిథున రాశి. మిథున రాశి వారికి బుధుడి సంచారం మంచి రోజులను తీసుకొస్తుంది. ఈ కాలంలో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని అనుకుంటే అందుకు ఇదే మంచి సమయం. అందులో మూడవది సింహరాశి. సింహరాశి వారికి బుధ సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పూర్వీకుల ఆస్తి ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. అందులో నాలుగవది కన్యా రాశి. బుధ సంచారం కన్యా రాశి వారికి శుభవార్త తీసుకొస్తుంది. ఈ సమయంలో మీలో విశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆర్థిక కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.